ఆన్ చేస్తేనే పెడతా వెళ్తారు సర్వా వెళ్తారు అట్లా ఇక్కడంతా ఉజ్జిరాలు ఏరుకుండేకి వచ్చారు. చూడండి జనం ఉండారు. ఉజ్జిరాలు ఏరుకోవచ్చు, తప్పేం కాదు. కానీ డైమండ్ అనేది ఒక సొంతింటి కళ మాదిరి. మనకి ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉంటారు కదా, రామోజీ చిట్ ఫండ్స్, ఫైనాన్స్, మీ సొంతింటి కళ సహారం కావాలంటే ఒక ఇల్లు కట్టించుకోవాలని. కానీ వీళ్ళు డైమండ్ దొరకాలంటే ఏం చేయాలా? సాధన చేయాలా. సాధన అంటే మనకు డైమండ్ ఎట్లుంటుంది, ఏ కలర్ ఉంటుంది, ఫస్ట్ మనం దాని గురించి డేటా తెచ్చుకోవాలా. ఆ డేటా తెచ్చుకొని దాన్ని బట్టి మనం చేసుకోవాలా. నేను కూడా పొట్టెన్ల కాడ ఉండదు చూడండి, నేను కూడా ఎత్తుకుంటా అంట అప్పుడప్పుడు టైంపాస్ పని వల్ల. నేను ఆల్రెడీ మిషన్ కూడా తెచ్చుకుంటా, ఒకటి మిషన్తోనే చెక్ చేసుకుంటా అంట నేను రాళ్ళు. ఎందుకంటే మిషన్ తెచ్చుకొని చెక్ చేసుకుంటే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆ క్లారిటీ ప్రకారం పోతే డైమండ్స్ దొరక్కపోవు అనేది ఏంటో ఏముండదు, డైమండ్స్ దొరుకుతాయి. మనం సాధన చేయాలి. సాధన అంటే ఏదో దీక్షలు భోగాలు కాదు. కానీ మనం డైమండ్ ఎలా ఉంటుంది, ఏ కలర్ ఉంటుంది, రెడ్ ఉంటుందా, వైట్ ఉంటుందా, బ్లాక్ ఉంటుందా, ఎల్లో ఉంటుందా, గ్రీన్ ఉంటుందా, ఏమనేది అది ఒక మనకు అది ఫస్ట్ మనం దాన్ని ఒక డేటా తెచ్చుకోవాలి. ఆ డేటా తెచ్చుకొని మిషన్ ఒకటి తీసుకొని చెకప్ చేసుకోవాలి. మనం ఇప్పుడు అంటే అప్పుడు మనకు డౌట్ ఉన్నప్పుడల్లా. మనకు మిషన్ లేకోకుండా కొంతమంది చాలా మంది అంటారన్నా, మిషన్ కొనాలంటే మాకు 2000 ఉండదు కదా, ఛార్జీ పెట్టుకొని వచ్చేదే బరువు మీ ఊరికి. మా ఊరు అడ్రస్ చెప్తా చూడండి. అనంతపూర్ డిస్టిక్కు ఈదలముస్తూరు గ్రామం, జొన్నగిరి వజ్జిరకరూరు కంటే ఈ రాయి ఎక్కువ రేటు పోతుంది. మినిమం అంటే 10 కోట్లు పోతుంది ఈ రాయి. స్టార్టింగ్ రేట్ తెలియక గవకన 10 లక్షలకి ఇస్తారు. ఎవరు అంత తక్కువ రేటుకి ఎప్పుడు ఇవ్వకూడదు. జొన్నగిరి కంటే వజ్జిరకరూరు కంటే ఈ రేటే రాయి ఎక్కువ. అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. వనాయిలు వచ్చి ఒక 10 లక్షలు 100 రూపాయల నోట్లు తీసుకొచ్చి ఒక బ్యాగులోకి బరువు వెయిట్ చూపిస్తానే మన వాళ్ళు టెంప్ట్ అయ్యి ఇస్తారు. ఇవ్వకండి. దగ్గర కోటి రూపాయలు పైన పోతుంది చిన్నది. కానీ పెద్దదైతే 10 కోట్లు. 10 ఓరు ఆలోచించుకొని మరి వజ్రం దొరికితే. ఇక్కడైతే ఏరుకుంటే ఎవరు ఏం మాట్లాడరు, తోటలు కానీ చేనులు కానీ. ఎందుకంటే ఏరుకోలే మనం ఎట్లా అది ఏరుకోం కదా అని జాగ్రత్తగా ఏరుకోవాలి. ఏరుకున్నప్పుడు మనకు అది డైమండ్ ఎలా ఉంటుందని. రాయి మనకు దొరికినప్పుడు ఏం చేయాలంటే ఇంకో రాయి తీసుకొని గోకితే గెర్రి పడకూడదు, అది డైమండ్ అవుతుంది. గెర్రెలు అనేది పడకూడదు రాయి మీద ఎప్పుడే కానీ. మనం ఏదన్నా రాయి తీసుకొని గోకితే అది ఒక పెస్ట్, అది ఒక గుడ్డి గుర్తు. మళ్ళీ మనం రెండోది ఏం చేయాలా, చేతిలోకి పట్టుకొని ఒక 5 నిమిషాలు చేత్తో పట్టుకోవాలా. చేత్తో పట్టుకుంటే మనకు షేక్ అనేది వణుకుతుంది. చేత్తో పట్టుకున్నాడు వణుకుడు వస్తుంది. అది రాలేదనుకో మళ్ళీ మనం ఏం చేయాలా, ఆడికి డౌట్ వచ్చిందనుకో చెప్పు ఉంటుంది కదా, చెప్పు ఇడిచేసి కాలు కింద దాని కింద పెట్టుకుంటే కన్నా తొక్కుంటే కన్నా మనకు డైమండ్ అనేది తెలుస్తుంది. అప్పుడు చెయ్యి అనేది వణుకుతుంది కాలు, ఎందుకంటే దానికి ప్రాణం ఉంటే. అదొకటి. ఇంకా లేదు అంటే ఇంకో పని ఏం చేయాలి, మనము నోట్లో పెట్టుకున్నామంటే నేలకి మీద అగ్గి ఎట్లుంటుందో అట్లా కురుస్తూ ఉంటుంది. అది ఇంకో గుర్తు. ఇంకా లేదనుకుంటే మనం రాయి మీద పెట్టినామంటే కన్నా రాయి కింద నుండి పడిపోతుంది. అదే ఒక గుర్తు. మనకు డౌట్ వచ్చిన వాళ్ళు మనం ఏం చేయాలా, ఇంకా అది ఇవన్నీ మనకు వద్దులే, మనకు ఇవన్నీ గుడ్డు గుర్తులు, మనకి ఇవన్నీ వద్దు. మనకి డైరెక్ట్ డైమండ్ ఎలా చెకప్ అంటే నా నెంబర్ ఇస్తాను చూడండి, 9502222684. నా నెంబర్ ఇది 9502222684. ఫ్యాన్సీ నెంబరు. నా నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను డైమండా కాదని చెప్తాంట ఎవరికైనా. డైమండ్ అయితే ఎస్ అని పెడతా, లేకుంటే నో అని పెడతా. అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎత్తుక్కున్నప్పుడు ఏం చేయాలో మనం నిఘా చూసుకోవాలా. లేదంటే ఒక భూతద్దం తెచ్చుకోండి. చాలామంది ఏం చేస్తారంటే తొగుతా అంటారు, తొగితే దొరకవు. భూతద్దం పెట్టి ఇట్లా చూసుకుంటూ వచ్చినామంటే కన్నా మనకి డైమండ్ యాడ్ ఉండేదని తెలుస్తుంది. చెతస్కోప్ మాదిరి. మనం ఎప్పుడే కానీ తొగ్గకూడదు. ఇప్పుడు వజ్రాల వాళ్ళు ఏం చేస్తారంటే తొగిడుతాంటారు. తొగితే వజ్రం దొరకదు, లోపల ఉండదు, పైన ఉంటుంది. ఆ వజ్రం ఎలా పుడుతుందంటే మెరుపులు వస్తాయి కదా, మెరుపులు ఉరుములకు వస్తుంది. ఇప్పుడు దగ్గర 45 రోజులు చంద్రబాబు నాయుడు ఎక్కినా అంటే వర్షాలే లేవు. మీకు ఆల్రెడీ తెలుసు వర్షాలు లేవని. అంటే ఈ సంవత్సరం వజ్రాలు తక్కువ ప్రాణం పోసుకుంటేది. ముందు 20 ఏమైనా ప్రాణం పోసుకునేది దొరికితే చెప్పచ్చు. ఈ చంద్రబాబు నాయుడు ఉన్నంతవరకు ఈ 5 ఏళ్ళు వర్షాలు అయితే రావు. ఎవరు వజ్రాలు ఏరుకుంటే కూడా తగ్గింటారు. ఎందుకంటే వచ్చి పాపం 500 ఛార్జీలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి మీకు బీదలకు. కోటీశ్వర్లు వజ్రాలు ఏరుకునేకి రాలు కదా. ఈ చంద్రబాబు నాయుడు ఉన్నంత ఈ 5 సంవత్సరాలు వర్షాలు రావు. డైమండ్స్ ఏరుకుంటే తగ్గించుకోండి. డైమండ్ దొరికితే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను ఏదైనా ఎస్ఆర్ను అని చెప్తాను. డైమండ్ చేతిలో కనపడితేనే డైమండ్ అనిపిస్తుంది. మీరు 3వ కంటికి చెప్పాల్సిన అవసరం లేదు, అది డైమండ్ అని డిక్లేర్ అయిపోతుంది.